మహాగణాధిపతయ నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 2024 సంవత్సరంలో మనకి రవి శనులు ఇద్దరు కూడా ఒకే రాశిలో కలవడం అనేది జరుగుతోంది. అయితే సహజంగా మనకి గోచార రీత్యా మనకి గ్రహాలు అలా కదులుతూ ఉన్నప్పుడు, అంటే ప్రతి మాసంలోనూ కూడా అలాగే వాటి నిడివిని బట్టి అవి కదులుతూ ఉండడం అనేది జరుగుతుంది. ప్రతి గ్రహము కూడా అంటే ఒక గ్రహము ఒకే రాశిలో ఒకటి నెల రోజులు ఉంటుంది, ఒకటి 45 రోజులు ఉంటుంది ఒక గ్రహం, ఇంకొక గ్రహము ఇలా ఒక 28 రోజులని, లేకపోతే మళ్ళీ వక్రీకరించి ముందుకు వెళ్ళమని, ఇలా రకరకాలుగా మనకి వాటి యొక్క స్థితులను బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని అయితే మనకి మనం చెప్పుకున్నప్పుడు సహజంగా ఇప్పుడు శని భగవానుడు అయితే 2.5 సంవత్సరాలు ఇలా ఒకే రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ రవి ప్రతి మాసము ఒక్కొక్క రాశిలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఇక శని భగవానుడు కుంభరాశిలో తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఉండంగా, రవి కూడా ఈ 2024 ఫిబ్రవరి మాసంలో మనకి రవి కూడా అక్కడికి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఫిబ్రవరి 14వ తారీఖు నుండి ఒక నెల రోజుల పాటు, ఇంచుమించు అంటే మార్చి 13వ తారీఖు వరకు కూడా ఆయన అక్కడే సంచారం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ రవి శనులు ఇద్దరూ కూడా శత్రువులు, తండ్రి కొడుకులైనా కూడా రెండు విరుద్ధ గ్రహాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి రవి ఆత్మకారకుడు, ఈయన తండ్రి, అలాగే రాజకీయాలకి, ప్రభుత్వ రంగాలకి, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కూడా అధికారము, విల్ పవరు, నెక్స్ట్ వచ్చి ఒక రకమైన అథారిటీ మనం చెప్తాం కదా. ఎందుకంటే రవి జాతకంలో మనం చెప్పేటప్పుడు కూడా నవగ్రహాల్లో కల్లా రాజు మనం రవి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఒక రూల్ అనమాట, ఒక రూల్ చేస్తాడు మనకి. అయితే ఇక్కడ శని భగవానుడు వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే కర్మకారకుడు, అలాగే ఒక పద్ధతులు, ఒక మంచి, ఒక ఇది చెడు, ధర్మబద్ధమైన జీవితము, ఇలాంటి వాటి అన్నింటికి సహనము, ఓర్పు, ఒక రకమైన అంటే ఒక నియమ నిబద్ధతలతో వెళ్ళడం, అంటే ఇలా అనుకుంటే ఇలాగే వెళ్ళడం, అది కూడా ధర్మబద్ధంగా. అధర్మబద్ధంగా శని భగవానుడు ఎప్పటికీ కూడా అధర్మానికి ఎప్పుడు కూడా ఆయన వ్యతిరేకమే. సేవా కార్యక్రమాలు, ఒక్కోసారి బద్ధకము, ఇలాంటివన్నీ కూడా ఈ శని ఇచ్చే కారకత్వాలుగా కనబడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఈయన కూడా గవర్నమెంటు, రాజకీయాలకి వాటికి కూడా కారకుడు. అయితే ఈ రెండు మరి నెల రోజులు ఒకే రకంగా ఉంటుందా అంటే ఒకే రకంగా ఏముండదు. ఒక డిగ్రీలు 10 నుండి 15 డిగ్రీల మధ్య కానీ ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు ఆ యొక్క ఏదైతే తీవ్రత ఉందో ఆ తీవ్రత అనేది కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా. కాబట్టి ఆ తీవ్రత అనేది, అంటే ఈ రవిశని కలగ వల్ల ఆ సమయంలో మాత్రమే, అంటే 10 డిగ్రీల నుండి 15 డిగ్రీలు ఉన్న సమయంలో ఏ రోజులైతే ఉన్నాయో ఆ రోజుల్లో మాత్రమే కాస్త నీచ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి అసలు వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం. కుంభరాశికి రాశాధిపతి వచ్చి శని భగవానుడు. జన్మలోనే ఈ రవిశనుల యొక్క కలయిక, సహజంగా జన్మలో రవిశని యొక్క కలయిక అనేది కొంత ప్రతికూల ఫలితాలను ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రవి కానీ శని కానీ జన్మలో సంచారం చేస్తున్నప్పుడు కొంత అగౌరవము, అపకీర్తి, అలాగే బుద్ధి చాంచల్యము, ఎప్పుడూ ఏదో ఒకటి విచారిస్తూ ఆలోచిస్తూ ఉండడం, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అలాగే రవి కూడా జన్మలో సంచారం చేస్తున్నప్పుడు అనారోగ్య సమస్యలు, అలాగే ఏదో ఒక దాంతో పీడింపబడుతూ ఉండడము, మానసిక వేదన, అనవసరమైన ఖర్చులు, ధనక్షయము, ప్రతిదానికి కోపం రావడము, ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. అలాంటి రవిశనుడి యొక్క కలయిక వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువగా గొడవలు అవుతూ ఉండడం, అంటే ఎవరో ఒకరితో ఇబ్బందులు, గొడవలు,
లేకపోతే దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఉండడం, బద్ధకంగా ఉండడం. ఆ బద్ధకంగా ఉండడం వల్ల పని చేయకపోవడం వల్ల కాస్త మాట పడడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావము, అలాగే ఏ విషయాలు కొలిక్కి రాలేకపోవడం. అంటే ఇంట్లో భార్యాభర్తలకు కావచ్చు, ఆస్తి తగాదాలు కావచ్చు, లేకపోతే ఏవైనా సరే కొలిక్కి రాలేకపోవడం. ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు కూడా కాస్త శ్రద్ధ అనేది వహించాలి. ఎందుకంటే ఏనాటి శని ప్రభావం అందులో రవి ఉన్న సమయంలో కొంతవరకు ప్రతికూల ఫలితాలు కూడా వీళ్ళకి కనపడడం అనేది జరుగుతుంది. కారణం వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి చూసుకున్నప్పుడు ఈయన సప్తమాధిపతి కూడా వీళ్ళకి అయ్యాడు. సప్తమాధిపతి అయిన రవి ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉంటున్నారు. అంటే రవి యొక్క స్థానాన్ని శని చూస్తున్నాడు. అలాగే శని భగవానుడి యొక్క స్థానంలో రవి ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, భాగస్వామి వ్యాపారంలో కావచ్చు, ఇబ్బందులు, గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. వీళ్ళు ప్రతిరోజు వీళ్ళు ఆవ నూనెతో దీపం రావి చెట్టు దగ్గర పెట్టి రావడం, పొద్దున్నే ఆవ నూనె రావి చెట్టు దగ్గర పెట్టి 11 ప్రదక్షిణాలు చేయడము. అలాగే ఆ పెట్టిన రావి ఆకుని కొయ్యని రావి ఆకు ఉంటుంది, రాలిపడిన పచ్చి ఆకు, ఆ కొయ్యకూడదు. ఆ పచ్చని ఆకు మీద కాస్త పసుపు బొట్టు పెట్టి ఆ ఆకు మీద దీపాన్ని పెట్టి చేయడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి. ఇందులో పాటుగా శివ పంచాక్షరి నామాన్ని జపం చేసుకోవడం, శివాలయ దర్శనాలు, ప్రతిరోజు కూడా గో ప్రదక్షిణ చేసుకోవడం. గుళ్ళల్లో ఉంటాయి కదండి మనకి. కాబట్టి అలాంటి గో ప్రదక్షిణాలు, అదే గోశాలలు ఉంటూ ఉంటాయి, అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం. ప్రతి శనివారము కూడా నల్ల నువ్వులతో శని భగవానికి అర్చన చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా మీకు దగ్గరలో ఉన్న ఏదైనా నది, ప్రవహించే నది ఉన్నప్పుడు అక్కడ ఆ నదిలోకి కొబ్బరికాయని లేదా కాస్తంత మనకు గుప్పిడి బొగ్గులు తీసుకుని ఆ బొగ్గుల్ని ప్రవాహంలో వదిలేయడం వల్ల మనకి ఏదైతే రవి శనుల వల్ల యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. మనము ప్రతి రాశికి సంబంధించి ఈ శని భగవానుడు రవిల యొక్క కలయిక గురించి మనం చెప్పుకున్నాం. అంటే వీళ్ళకు ఉండే శుభ ఫలితాలు ఏమిటి, అశుభ ఫలితాలు ఏమిటి అనేది మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఇవి గోచార ప్రకారం మనం చెప్పుకునే ఫలితాలు. అంటే ఈ నెల రోజుల సమయంలో ఈ యొక్క రవి మరియు శని భగవానుడి యొక్క కలయిక వల్ల ఆ రాశికి, అంటే మనం ఇప్పుడు ఏ రాశి అయితే చెప్పుకున్నామో ఆ రాశికి వచ్చే ఫలితాలు. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా సహజంగా మనం ఈ రవి శని యొక్క కలయిక అనేటప్పుడు యుద్ధంతో మనం భావించినట్టుగా ఉంటుంది. ఎందుకంటే తండ్రి కొడుకులకి ఎలా పడదో అలాగే ఈ రవి శనువులు కూడా కలిసినప్పుడు ఇక్కడ పడకపోవడం అనేది ఉంటుంది. అయితే కొంత స్థితిని బట్టి కానీ, వాటి యొక్క ఏవైనా శుభగ్రహ వీక్షణలు కానీ ఏవైనా ఉన్నా కూడా కొంతవరకు అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ తన ఇంట్లోకి తండ్రి వచ్చాడు కాబట్టి ఎంతో కొంతవరకునైనా కూడా సహనం అనేది ఎందుకంటే శని భగవానుడు ధర్మానికి ప్రతీక. కాబట్టి ఆయన్ని శత్రువుగా ఈయన భావిస్తాడేమో కానీ ఈయన తండ్రిని మరీ అంత శత్రువుగా ఈ శని భగవానుడు చూడు. ఎందుకంటే పెద్దలంటే గౌరవం ఉన్నవాడు, తల్లిదండ్రులను సేవించేవాడు. తల్లిదండ్రులను సేవిస్తే ఆయన యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా పొందుతామని అందరికీ తెలుసు. అలాంటి శని భగవానుడికి తన యొక్క ఇంట్లోకి సూర్యుడు రవి వచ్చినప్పుడు కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పుడు ఉండడం అనేది జరుగుతుంది. ఓ పీరియడ్ ఆఫ్ టైంలో మాత్రం ఆ యొక్క డిగ్రీల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే కొద్దిగా వ్యతిరేకత అనేది ఉంటుంది. అయితే ఈ యొక్క మనం ఇప్పుడు మనం చెప్పుకున్న గోచార ఫలితాలతో పాటుగా
వ్యక్తిగత జాతకాలు తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి. ఇప్పుడున్న ఒక జాతకస్తుడు ఉంటే ఇప్పుడున్న స్థితి ప్రకారం అతని జన్మ జాతకం ఎలా ఉంది, అతని జన్మ జాతకంలో రవి శనుల యొక్క స్థితి ఎక్కడ ఉంది, వాళ్ళు అప్పుడు ఆ స్థితిలో ఎన్ని బిందువులు ఇచ్చారు, ఇప్పుడు గోచార ప్రకారం ఎన్ని బిందువులు ఇస్తున్నారు, ఇన్ని రకాల మనం క్యాలిక్యులేషన్స్ చేసుకుని మాత్రమే వీళ్ళు పూర్తిగా శుభ ఫలితాలను ఇస్తారా, పూర్తిగా అశుభ ఫలితాలను ఇస్తారా, ఏమిటి అనేది చూసుకోవాలే తప్ప ఎలా అంటే ఏదో ఇక్కడ బాలేదు కాబట్టి పూర్తిగా బాగుండదు, లేకపోతే మనకి బాగుంది కాబట్టి పూర్తిగా బాగుంటుంది అనే భావన అనేది ఉండకూడదు. కాబట్టి ఇటు గోచారము, అటు జన్మజాతక ఫలితాలు రెండింటినీ కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు.